విడాకులు మంజూరు చేసిన కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని ఆదేశించిన ఒక భర్త పట్టించుకోకుండా బెదిరించడంపై భార్య ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా భర్తపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలుగు చూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఓబులేసు అలియాస్ నరసింహస్వామి అనే వ్యక్తి స్వామీజీగా మారి ఇక్కడి మోడంపల్లి బైపాస్లో సొంతంగా ఒక ఆలయాన్ని నిర్వర్తిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం బాలగురమ్మ అనే మహిళతో ఓబులేసుకు వివాహం జరిగింది. కొన్ని కారణాలతో ఇద్దరు విడిపోయారు. కోర్టు కూడా విడాకులు ఇస్తూ భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓబులేసు అలియాస్ నరసింహస్వామి భరణం ఇవ్వకుండా తనను బెదిరిస్తున్నాడని స్థానిక ఇంటి వద్ద బాలగురమ్మ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన ఇంటిని సైతం స్వామి ఆక్రమించుకున్నాడన్నారు. అంతేకాక తనను గతంలో కత్తులతో గాయాలు చేసి హింసించాడన్నారు. ప్రస్తుతం తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తన భర్త మంచోడు కాదని క్షుద్ర పూజలు చేస్తారని ఆరోపించారు. గుప్త నిధుల పేరుతో జనాన్ని మోసం చేస్తున్నాడన్నారు. తాను కలిసినప్పుడు ఓ న్యాయవాదిని చంపే ప్రయత్నం చేశాడని తాను అతన్ని కాపాడినట్లు తెలిపారు. ఇప్పటికే ఆందోళన చేస్తున్న ఇంటి వద్దకు ఓబులేస్ అలియాస్ నరసింహస్వామి పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. స్టేషన్కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మేము ఇక్కడే నా పెళ్ళైన ఉంటే ఇక్కడే సంసారం ఉన్నాం సార్. ఇదే ఇంట్లోనే ఉన్నాము సంసారం, నేను నా భర్త. మాకు ప్రభుత్వము ఇచ్చింది ఇది స్థలం, తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వరదరాజిరెడ్డి గారు ఇచ్చినారు నా పేరు మీద. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం, సంసారం కాపురం ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉన్నాక నాకు నా భర్తకు సమస్యలు రావడం వల్ల, నా భర్త నన్ను హింసించడం వల్ల, కొట్టడం వల్ల, ఏడిపించడం వల్ల నన్ను చంపుతానని విపరీతంగా టార్చర్లు పెడుతున్నాడు. నన్ను పెడతా అంటే నేను తట్టుకోలేక దెబ్బలు తిని నేను కోర్టులో పోయి 2012 మంగళవారం రోజు నేను కోర్టులో పోయి కేసు పెట్టినా. జూన్ నెలలో కేసు పెట్టినా. పోయి కోర్టు కేసు వేసి ఇంకా నుంచి సమస్యలు జరిగినాయి. ఇంకా తర్వాత పెద్ద పెద్ద గొడవలు చేసినాడు. నా భర్త చంపుతానని బెదిరించినాడు, అన్ని చేసినాడు. అయినా కూడా నేను నిలబడి పుట్టింట్లోనే ఉంటా. నాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. నేను పుట్టింట్లోనే, మా ఆయననే నన్ను పుట్టింటోళ్ళే చూసుకుంటున్నారు నన్ను. నేను భరణం కట్టమని ఆడికి కోర్టు చుట్టూ తిరిగినాక నాకు 4 ఏళ్ళు అవుతుంది. భరణం కట్టమని కోర్టు తీర్పు ఇచ్చింది. భరణం కట్టమని కోర్టు తీర్పు ఇచ్చింటే నేను మొన్న నెలలో నాకు ఆరోగ్యం బాగలేక నేను పోలే. మొన్న నెలలో పోయి నేను జడ్జి గారిని అడిగిన, దొరగారు నాకు భరణం కట్టలే, ఏం కట్టలే, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను తిరగలేకుండా నేను 2012లో కేసు పెట్టినా, నా భర్త నాకు కావాలని నేను అన్నా. అంటే ఆయన జడ్జి గారు ఉండుకొని, అమ్మ నీ భర్త ఎక్కడున్నాడో అసలు కోర్టుకే రావడం లేదు, ఎక్కడున్నాడు సరిగా అడ్రస్ చెప్పు అని అడిగినాడు. అడిగితే ఈడ మొడపల్లిలో గుడి ఉంది, గుడి దగ్గర ఉంటాడు, శ్రీనివాస నగరంలో ఉంటాడు అని చెప్తే ఆయన దొరగారు జడ్జి గారు పేపర్లన్నీ చూపించినాడు. అసలు రావడంలే, పేపర్లు లేడని ఎన్నికి పంపించన్నారు, కోర్టు నుండి నోటీస్ ఎన్నికి పంపించన్నాడు నీ భర్త లేడని చెప్పి అని ఆయన జడ్జి గారు చెప్పినారు. చెప్పినాక నేను మళ్ళా వీళ్ళకు